మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఆర్ మండల కేంద్రంలోని గవ్వలపల్లిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులచే నిర్వహించడం జరిగింది. మాజీ సర్పంచ్ మంగా యాదవరావు, జడ్పీటీసీ మాధవి రాజు, ఉప సర్పంచ్ రామరెడ్డి, నరసింహారెడ్డి, బాబురావు, దొర, ఏకే హర్షవర్ధన్ రావు, శేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి, పట్లూరి సత్తయ్య, పట్లూరి సంజీవులు, తోట శంకరయ్య, దూడ నారాయణ, తోట లింగమూర్తి, సిరిమిళ నరేష్, అంగిల మహేష్ రెడ్డి, శ్రీనివాస్, వి సతీష్, లింగాపురం ప్రభాకర్, లచ్చి గల దేవయ్య, గచ్చిగల శేఖర్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ గ్రామస్తులు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. సీతారామచంద్ర భగవానికి జై. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చిన్నశంకరపేట మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో స్థానిక మాణిక్యప్ప గుడి వద్ద అత్యంత వైభవోపేతంగా శ్రీ సీతారాముల వారి మరియు సీతమ్మ గారి యొక్క కళ్యాణ మహోత్సవం గ్రామస్తులందరి సమక్షంలో దిగ్విజయంగా చేయడం జరిగింది. ఆ భగవంతుడు అమ్మవారు గ్రామస్తులను అదేవిధంగా మొత్తం మండలాన్ని అదేవిధంగా జిల్లాను రాష్ట్రాన్ని ప్రజలందరినీ కూడా భగవంతుడు శ్రీరామచంద్రుడు అందరినీ మంచి పంటలు వండి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకొని ఆ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఆ స్వామివారి కృప అందరిపైన ఉంటుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క స్వామివారి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు శ్రీ రామలింగేశ్వర స్వామి స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద కళ్యాణోత్సవం ఉంటుంది. అదేవిధంగా ఎల్లుండి గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి రథోత్సవం పొద్దున, సాయంత్రం గోపాల కాలువలు ఉంటాయి. ఈ 4-5 రోజుల కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. బోలో శ్రీరామచంద్ర భగవానికి. ప్రతి ఏటా శ్రీరామనవమి మన గవ్వలపల్లి గ్రామంలో గత ఎన్ని సంవత్సరాలు తాతల నుంచి వస్తున్న ఈ ఆనవాయితీ కార్యక్రమం. ప్రతి శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా అందరు పాల్గొని ఎంతో దిగ్విజయం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే జరుపుకోవాలని కోరుకుంటున్నారు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. గవ్వలపల్లి గ్రామంలో రామనవమి పురస్కరించుకొని ఈరోజు ఉదయం మాణిక్యప్రభు దేవాలయం లోపల గణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనం, అంకురారోపణం, పుట్ట బంగారం, అఖండ దీపస్థాపనం, ధ్వజారోహణం చేయడం జరిగింది. తదనంతరం ఆవాహిత దేవతలకు హోమం చేయడం జరిగింది. తదనంతరము భక్తుల సమక్షం లోపల గ్రామ పెద్దలు అందరి సమక్షం లోపల సీతారాముల యొక్క కళ్యాణము వైభవపేతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. సాయంత్రం పూట మరి పూర్ణావతి బలిహరణం చేయడం జరుగుతుంది. రేపు ఉదయం శివాలయం లోపల మళ్ళీ గణపతి పూజ, పుణ్యావాచనం, హోమం, శివపార్వతుల కళ్యాణం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీతారామ స్వామి శివపార్వతుల యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. మంగళవారం నాడు గ్రామదేవతలకు బోనాలు ఇవ్వడం జరుగుతుంది. బుధవారం ఉదయము రథోత్సవం జరగడం జరుగుతుంది. సాయంకాలం పూట గోపాల కాలువలతోటి ఈ 4 రోజుల ఉత్సవాన్ని పరిపూర్ణం చేయడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాం గోబ్రాహ్మణస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆంజనేయ భగవానికి జై, సీతారామచంద్ర భగవానికి జై.